హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గూగుల్ ఇండియాలో ఒక అద్భుతమైన ఫీచర్ని లాంచ్ చేసింది. ఆ ఫీచర్తో మీరు గూగుల్లో మీకంటూ ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. గూగుల్ ప్రపంచంలోనే నెంబర్ 1 సెర్చ్ ఇంజిన్. బేసిక్గా గూగుల్లో ఎవరివైనా విఐపి నేమ్స్ కొడితే మనకి సెర్చ్ ఇంజిన్లో కనిపిస్తుంది. వాళ్ళు బిజినెస్ మెన్స్ కావచ్చు, సినీ యాక్టర్స్ కావచ్చు, లేదా ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ కావచ్చు. కానీ ఇండివిజువల్కి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో స్థానం ఉండదు. కానీ ఇప్పుడు గూగుల్ లాంచ్ చేసిన ఫీచర్తో చిన్న చిన్న బిజినెస్ మ్యాన్స్ కూడా గూగుల్లో తమకంటూ ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి ఈ కార్డ్స్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు జస్ట్ గూగుల్లో వాళ్ళ పేరు కొడితే వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి డేటా మొత్తం వచ్చేస్తుంది. సో ఈసారి నుంచి మీ విజిటింగ్ కార్డ్స్ ఇవ్వకుండా జస్ట్ వాళ్ళ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి మీ నేమ్ కొట్టమని చెప్పండి. అక్కడ మీకు సంబంధించిన డేటా మొత్తం వచ్చేస్తుంది. గూగుల్ లాంచ్ చేసిన కొత్త ఫీచర్ పేరు పీపుల్ కార్డ్స్. అంటే గూగుల్లో మీకంటూ కూడా ఒక కార్డ్స్ షేప్లో మీ డేటాని గూగుల్ స్టోర్ చేస్తుంది. సో గూగుల్లో మీకంటూ ఒక ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ముందు గూగుల్లో మీకంటూ ఒక ప్రొఫైల్ ఎలా వస్తుందో నేను చూపిస్తాను. నేను గూగుల్లో అర్జున్ నితీష్ అని నా పేరుని సెర్చ్ చేశాను. ఇక్కడ మనం కిందన స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు పీపుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడే పీపుల్లోనే పీపుల్ కార్డ్స్ అని ఉంటాయి. సో మీరు చూడొచ్చు, పీపుల్ కార్డ్స్లో అర్జున్ నితీష్ అని నా పేరుంది. అలాగే నా పేరు కింద నేను ఏం పని చేస్తానో నా గురించి డేటా మొత్తం ఉంది. అలాగే కిందన సోషల్ మీడియా ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే నా సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మీకు ఓపెన్ అవుతాయి. లాస్ట్లో నాకు సంబంధించిన ఒక వెబ్సైట్ కూడా ఇచ్చాను. అదే youtube.com/ARJUN NITISH. సో ఇలా మీకంటూ ఒక ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. జస్ట్ గూగుల్లో మీరు యాడ్ మీ టు సెర్చ్ అని టైప్ చేయండి. కింద గెట్ స్టార్టెడ్ అని కొట్టండి. మీరు మీ గూగుల్ అకౌంట్ని వెరిఫై చేయాల్సి వస్తుంది. కాబట్టి మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు మీ డేటాని ఫిల్ చేయడానికి ఒక ఫామ్ కనిపిస్తుంది. దాంట్లో మీ నేమ్, మీ లొకేషన్, మీ అబౌట్, మీ ఆక్యుపేషన్, అలాగే మీ వర్క్, మీ ఎడ్యుకేషన్ సంబంధించి, అలాగే మీకు ఏమైనా వెబ్సైట్స్ ఉంటే వాటి గురించి, లేదా మీ సోషల్ మీడియా అకౌంట్స్ గురించి కూడా ఇందులో ఇవ్వచ్చు. సో ముందు మనం మన బేసిక్ డీటెయిల్స్ని ఫిల్ చేద్దాం. లైక్ మన నేమ్, మన లొకేషన్, మన ఆక్యుపేషన్, వీటిని ఫస్ట్ ఫిల్ చేద్దాం. తర్వాత మీకు ఏమైనా వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ని దీంట్లో పేస్ట్ చేయండి. లైక్ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి దాని వెబ్సైట్ని పేస్ట్ చేస్తున్నాను. లాస్ట్లో సోషల్ మీడియా ప్రొఫైల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకున్న సోషల్ మీడియా ప్రొఫైల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నాకు సంబంధించిన సోషల్ మీడియా ప్రొఫైల్స్ యొక్క అకౌంట్స్ ఐడీస్ని ఇక్కడ పెట్టాను. లాస్ట్లో సేవ్ అని నొక్కండి. మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక మీకు ఒక ప్రీవ్యూ ఇలా చూపిస్తుంది. సో ఇలా మీకు మీ యొక్క డేటాని గూగుల్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీ డేటా మొత్తం సేవ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా మీ పీపుల్ కార్డ్ అనేది కనిపిస్తుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఒక ఇండివిజువల్ కూడా ఒక డేటాని క్రియేట్ చేసుకోవడానికి గూగుల్ క్రియేట్ చేసింది. ఇది చాలా గొప్ప ఫీచర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలా చేయడం వల్ల మీరు నా నెక్స్ట్ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.